వెల్కమ్ టు సాస్ టీవీ, దిస్ ఇస్ రిహాన్. మొత్తానికి గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. చూడ్డానికి కొంచెం అదే డిస్కస్ చేద్దాం ఎలా ఉంది ఏందనేది. సో నాతో అయితే వినీత్ అండ్ చందు ఉన్నారు. కొంచెం డిస్కషన్స్లో అసలు గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఆ మూవీ మీద ఉన్నాయనే దాని మీద ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. వినీత్ హాయ్. హాయ్, నమస్తే. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను ప్రస్తుతానికి. అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉంది. మరి ఇది ఎక్కడో అయింది నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడ ఉన్నాం మనం? ఇది అమరావతి కృష్ణారెడ్డి హోటల్ అని, అంటే అమరావతి హోటల్స్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. చూసావా ట్రైలర్? చూశాను, కాకపోతే నాకు కొంచెం మిక్స్డ్గా ఉంది. అంటే బాగుందని చెప్పలేకున్నా, అట్లా బాగలేదని చెప్పలేకున్నా. మనం దాంట్లో ట్రైలర్లో చూస్తే నాకు ఎలిమెంట్స్ అయితే భయంకరంగా కనిపిస్తున్నాయి. అంటే దాన్ని ఏమంటారు, ఫ్రేమ్, లార్జ్ ఫ్రేమ్, లార్జ్ విజువల్స్ సూపర్ ఉన్నాయి. రామ్ చరణ్ గెటప్స్ నాకు చాలా బాగా అనిపించాయి. లాస్ట్ ఐఏఎస్ తప్ప మిగిలిన గెటప్లు అంటే బ్రూస్లీలో కానీ చాలా బాగుంటాడు. ఐఏఎస్ ఎందుకు నచ్చలేదు ఏమో మరి నాకు, నేను రామ్ చరణ్ అలా తీసుకోలేకపోయా. అంటే ఆ స్పెట్స్, ఆ మేసాలు అట్లా ఉండడం నాకు పర్సనల్ నచ్చలే. కాకపోతే మిగిలిన గెటప్లు అయితే నెక్స్ట్ అసలు స్టూడెంట్కి కానీ పొలిటీషియన్ గెటప్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ట్రైలర్ అంటే ఇంకా ముందు ముందు మాట్లాడుకుందాం. నాకు చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇది కనిపించింది. విజువల్స్ అయితే సూపర్ అనిపించాయి. నీకు చందు? అసలు దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అసలు అర్థం కావాలి సార్ నాకైతే. ఓకే, చాలా క్యారెక్టర్. నాకు రంగస్థలం కనిపించింది, బ్రూస్లీ కనిపించింది, ఇంకో సినిమా కూడా కనిపించింది. యాక్చువల్గా క్యారెక్టర్లు ఉన్నాయి ఆ సినిమా. శంకర్ విజన్ అలాగే ఉంటుంది. ఏ సినిమాలో అయినా శంకర్ క్యారెక్టరైజేషన్స్ ఎక్కువ పెడతాడు. ఒక హీరోకి మల్టిపుల్ క్యారెక్టరైజేషన్స్ పెడతాడు యాజ్ యూజువల్గా. సేమ్ దీంట్లో కూడా అదే జరిగింది. బట్ అది రామ్ చరణ్ ఒక సింగిల్ ఫ్రేమ్లో, అంటే సింగిల్ మూవీలో ఇన్ని గెటప్స్ కనిపించడం అనేది మనకు కొత్త. ఫస్ట్ ఫిలిం అంటే ప్రతి ఫిలింలో మ్యాక్సిమం అంటే 2 రోల్స్లో కనిపిస్తుంది. నాయకులు అలాగా 2 రోల్స్, పెద్ద వేరియేషన్ ఉండదు. మళ్ళీ ఇది కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. శంకర్ మూవీ, నాట్ ఏ రామ్ చరణ్ మూవీ అని చెప్పకూడదు. సో పొలిటీషియన్ క్యారెక్టర్ ఉంది కదా, ఫస్ట్ టైం రామ్ చరణ్ అంత ఓల్డ్ గెటప్ లో కనిపించడం ఫస్ట్ టైం. ఇది ఒక రకంగా రిస్క్ అని చెప్పొచ్చు. ఒక రకంగా మన శంకర్, రామ్ చరణ్ యాక్చువల్గా రంగస్థలం నుంచి రిస్క్స్ చేస్తున్నాడు. సో వన్ ఆఫ్ ద రిస్క్ ఇది కూడా. అది త్రిబుల్ ఆర్ తర్వాత సినిమా, అది అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. త్రిబుల్ ఆర్ తర్వాత ఎలా ఉంటది, ఫస్ట్ త్రిబుల్ ఆర్ తర్వాత ఫస్ట్ ఫిలిం అనమాట. ఆచార్య అంటే డబుల్ వాళ్ళు నాన్న ఇద్దరు కలిసి చేశారు కాబట్టి పక్కన చేస్తే, ఇది మరి త్రిబుల్ ఆర్ తర్వాత ఎట్లా ఉంటది. దేవరా అన్నాం, దేవరా హిట్ కొట్టేసింది. ఓకే, మన రాజమౌళి మార్క్ దాటేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది గేమ్ చేంజర్. ఎలా ఉంది, గేమ్ చేంజ్ చేస్తుందా లేదా? నీకేమనిపిస్తుంది చెప్పు ఫస్ట్. నాకైతే ట్రైలర్ పక్కన పెట్టేసి ఖచ్చితంగా శంకర్ ఫిలిం సూపర్ ఉంటాయి. కాకపోతే ఈ మధ్య మన ఇండియన్ 2 వచ్చింది, అది అంత అనిపించలే. అది అసలు మరి ఎట్లా తీసాడు ఏమో, కొంచెం చూస్తున్నాడు. ఈ సినిమా తన శంకర్ హిట్ కొట్టి మళ్ళీ కంబ్యాక్ అయితే బాగుంటది పర్సనల్ గానీ నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఇది స్టోరీ ఇచ్చింది కార్తిక్ సుబ్బరాజు. అతను స్టోరీస్ చాలా బాగుంటాయి. అందుకని ఇంకా హోప్ ఎక్కువ ఉందన్నమాట. శంకరు ఒకలా డైరెక్షన్ సూపర్ ఉంటుంది. స్టోరీ ఒకటి శంకర్ కాడ మైనస్ అవుతుంది, కానీ స్టోరీ వేరే వాళ్ళు సరైనది ఇచ్చి థీమ్ అంటే శంకర్ నెక్స్ట్ వాళ్ళు తీసేస్తాడు. స్టోరీ కూడా స్టోరీ కూడా నుంచే పోయింది. అంతకుముందు వేరే వాళ్ళు రాసేవారు, వారు ఎప్పుడైతే దూరం అయ్యారో అప్పటి నుంచి ఆ ఫిల్మ్స్ కొద్దిగా స్టోరీ అంటే స్టోరీ. బట్ నువ్వు అన్నట్టు కార్తిక్ సుబ్బరాజు వెరీ గుడ్ రైటర్, చాలా డిఫరెంట్ జోన్ తీసుకొస్తాడు. సో ఐ థింక్ ఇంపాక్ట్ ఉంటుంది. జిగర్ తాండా వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్స్ అనమాట. చూసావు చందు? అది లేదు, నేను అంత వాచ్ చేయలేదు దాన్ని. అయితే జిగర్ తాండా వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్స్ కార్తిక్ సుబ్బరాజ్ది. సో అలాంటి పర్సన్ శంకర్కి యాడ్ అవ్వడం అంటే ప్లస్ పాయింట్. ఇంకా డైరెక్షన్, మన స్క్రీన్ ప్లే, మన విజువల్ వండర్. ఎప్పుడు మన శంకర్ ఎప్పుడు కూడా విజువల్ వండర్, అందులో నో డౌట్. విజువల్ ఆ రిచ్ లుక్ చూపించడం అంటే అతను కూడా సాధ్యం. నీకు ట్రైలర్ డిఫరెన్స్ అంటే ఏమనిపించింది? డిఫరెన్స్ అంటే నాకు పాలిటిక్స్ మెయిన్ కనిపిస్తుంది. దాంట్లో పాలిటిక్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ మనం మేజర్గా చూసుకుంటే రంగస్థలంలో చూసుకున్నాం అనుకోండి, పాలిటిక్స్ అది పల్లెటూరు పాలిటిక్స్, ఇది సిటీ పాలిటిక్స్ లాగా కనిపిస్తుంది నాకైతే ఓవరాల్గా. రంగస్థలంలో పల్లెటూరులో చేసుకుంటారు రాజకీయమే, అది కూడా. సిటీలోకి వచ్చేసరికి ఈ మూవీ ట్రీజర్లో కూడా నాకు చూడంగానే సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు, బాగుంటుంది అనుకుంటున్నావా? అంటే నీ ఒపీనియన్ ఫ్రాంక్గా చెప్పాలి. అంటే నీ విజన్ నీకు ఎలా అనిపించింది అది చెప్పాలి. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్స్ అయితే నాకు బ్రూస్లీ క్యారెక్టర్ అనిపించింది, రంగస్థలం క్యారెక్టర్ కనిపించింది, అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి
ఇప్పుడు డిఫరెంట్గా స్టోరీ కానీ డిఫరెంట్గానే ఉంటే ఖచ్చితంగా హిట్ కొట్టదు. ఓకే రొటీన్గా ఉంటే మనం చెప్పలేము. ఇంకా ఖచ్చితంగా రొటీన్ అయితే ఉండదు కానీ యాక్చువల్గా రొటీన్ ఫార్మాట్ అయితే శంకర్ తీరు. నువ్వు చెప్పేసి చిన్న ఇది చెప్తా. ట్రైలర్లో ప్రతిదీ మనకి సిమిలారిటీస్ కనపడుతుంది. అది ఏ ట్రైలర్ అయినా సరే, ఇప్పుడు సపోజ్ దేవరా చూసుకున్నాం, ఆచార్య సిమిలారిటీస్ అన్నాం. నీకు సినిమా చూసిన తర్వాత ఆచార్య ఎక్కడ కనపడలా. అది ట్రైలర్ కట్ చేసేటప్పుడు ఒక సీన్ ఇంకో సీన్ యాడో చూసినట్టుంది, దీని మిక్స్ శక్తి సినిమా అంటాడు, ఇంకో సినిమా అంటాడు. ఏ ఎండ్ ఆఫ్ సినిమా అయినా సరే ఆ ట్రైలర్ కటింగ్లో ఇంకో సినిమా లింకప్ చేస్తూ ఉంటాం. అది ప్రతి సినిమా జరిగేదే. సినిమా చూస్తే ఈ ట్రైలర్ గుర్తుంటుంది ఇంకా. సో అది మనకి ఆ చిన్న షార్ట్ వీడియోలో ఒక 2-3 minutes కంటెంట్లో మనం చూస్తుంటే డెఫినెట్గా ఆ పలానా సినిమా, ఈ సినిమా అలా ఉంది, ఈ సినిమా అలా ఉంది, ఈ షార్ట్ ఇలా ఉంది, ఈ షార్ట్ ప్రతి ఒక్కరు తీసే షార్ట్లే కాబట్టి అలాగే అనిపించవచ్చు. అంతే తప్ప ఓవరాల్ సినిమా చూసినప్పుడు మన ఫ్రేమ్ మారిపోద్ది. అయితే క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారనమాట. యూత్గా ఉన్నట్టు పెట్టారు, పెద్ద అయిన తర్వాత తీశారు, చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకోటి సినిమాలో ఎక్కువ కోపం ఉన్నట్టుంది రామ్ చరణ్. అవును, కోపం పొలిటికల్ గేమ్. అది క్లారిటీ గేమ్ చేంజ్ అంటే ఖచ్చితంగా పొలిటికల్ గేమే. కానీ ఎలా ఉంటుంది ఏంది, మనం మన తెలుగు సినిమా చూసుకున్నట్లే ఐఏఎస్ని అంత ఎక్కువ చూపించలేకపోయారు. తీసుకోవచ్చిన అంటే అది బిల్డింగ్ అది ఎట్లాగో కరెక్ట్గా చూపించలేకపోయారు. దీంట్లో కరెక్ట్గా చూపిస్తే శంకర్కి ఉన్నది ఇంకా బెస్ట్ అయిపోద్ది ఈ సినిమా అనుకుంటున్నా. ఇంకోటి గ్లోబల్ స్టార్ ఇప్పుడు రామ్ చరణ్, నాట్ ఓన్లీ నార్మల్ స్టార్, గ్లోబల్ స్టార్. ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయితేనే అసలు శంకర్కి కానీ మన రామ్ చరణ్ కానీ దిల్ రాజు కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దిల్ రాజు కానీ అంత ఈజీగా పెట్టాడు డబ్బులు. స్టోరీ బాగుండి ఉంటేనే బాగా పెడుతుంటా అన్నమాట. సో నా వర్షన్ అయితే ఐ థింక్ బెస్ట్ స్టోరీ అయితే అయి ఉండొచ్చు. బెస్ట్ స్టోరీకి మన శంకర్ డెఫినెట్గా న్యాయం చేస్తాడు. సో హోప్ ద బెస్ట్, చూడాలి. బట్ స్టోరీ ఏమనుకుంటున్నారు? అదే నేను అడిగింది అదే. ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, బ్రూస్లీ కనిపించింది, రంగస్థలం కనిపించింది, దాంట్లో ఒక స్టోరీ చెప్పేసాడు ట్రైలర్లో. నీకేం అర్థమైంది? నాకైతే కొంచెం సేమ్ ఉండొచ్చేమో అనిపిస్తుంది నా క్యారెక్టర్స్ చూసినాను. ఎందుకంటే దాంట్లో ఒక స్టైల్ ఉంటుంది, సేమ్ బ్రూస్లీలో ఏదైతే స్టైల్ ఉందో దాంట్లో కూడా అదే మిక్స్ చేశారు. పాలిటిక్స్ రంగస్థలంలో ఉంది, దీంట్లో కూడా ఉంది కనిపించింది. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటే బాగుంటుందని నాకైతే స్టోరీ ఏమనిపించిందంటే, ఫస్ట్ ఎక్కువ రామ్ చరణ్ చూపిస్తాడు. స్టార్టింగ్ స్టూడెంట్ లైఫ్ నుంచి చూపిస్తాడు, కోపం తగ్గించుకున్నాడు అలా అంటాడు. తర్వాత వాళ్ళ నాన్న ఎలా అసలు పొలిటీషియన్ నుంచి ఎలా ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ మీద కోపం ఉండొచ్చు మేబీ, నేను అనుకోవడం కోపంగా ఉండి. కానీ ఎండ్ ఆఫ్ జస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ కల్లా మనకు వాళ్ళ నాన్న గురించి తెలుసుకొని తర్వాత ఐఏఎస్ అయ్యి వాళ్ళ నాన్న చీట్ చేసిన వాళ్ళని, లేకపోతే సంథింగ్ వాళ్ళ నాన్న చంపిన వాళ్ళని పొలిటికల్లో ఎలా గేమ్ చేంజ్ చేశాడు మన ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి అనేది స్టోరీ నేను అనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు? సిమిలారిటీ ఉంది, సేమ్ నేను అనుకున్న వర్షన్ సిమిలారిటీస్ అది. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆ పార్టీ కూడా అతను రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య పెట్టిన మెయిన్ ఎస్జే సూర్య మాట్లాడుకోవాలంటే వాళ్ళిద్దరు పెట్టిన పార్టీ ఏదో అక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్స్ ఏదో సంథింగ్ ఎస్జే సూర్య ఏదో చేసి ఉండొచ్చు. సో దాని నుంచి విడిపోవడం, అక్కడి నుంచి కట్ చేస్తే ప్రజెంట్ రామ్ చరణ్ అంటే చిన్న రామ్ చరణ్ మళ్ళీ ఏం చేశాడు, ఆ పాలిటిక్స్ని ఎలా ఎదుర్కొన్నాడు, వాళ్ళ నాన్న చనిపోయడానికి రీజన్స్ ఏంటి, లైక్ ఈ వర్షన్లో. అంటే నేను చెప్పే లైన్ సింపుల్గా ఉండొచ్చు, రొటీన్ అనుకోవచ్చు. నాకు తెలిసి స్క్రీన్ ప్లే డెఫినెట్గా అది మన కార్తిక్ సుబ్రాజ్ కాబట్టి అంటే స్టోరీ డెఫినెట్గా యూనిక్గా ఉంటుందని నా హోప్ అనమాట. అంటే స్టోరీ లైన్ సింపుల్గానే ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ వేరు, లైన్ ఇదే ఉండొచ్చు, ట్రైలర్లో చెప్పింది ఇదే ఉండొచ్చు, బట్ టెల్లింగ్ వేరే ఉంటుంది కదా. సో స్టోరీ టెల్లింగ్ చెప్పే విధానం కరెక్ట్గా చెప్తే డెఫినెట్గా ఆడియన్స్ బాగా రీచ్ అవుతుంది. టేజర్ కట్ కూడా ఏంటంటే చాలా ఫాస్ట్ కట్ ఉంటుంది, టక్క 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 ఫ్రేమ్స్ వెళ్ళిపోవడం. ఆ క్రెడిట్ అంతా కూడా శంకర్ది, అది శంకర్ విజన్, కంప్లీట్ శంకర్ విజన్. అయితే డెఫినెట్గా బిగ్ స్టార్స్ అంటే రామ్ చరణ్, ఎస్జే సూర్య మామూలు యాక్టర్ కాదు. ఇప్పుడు ప్రెసెంట్ సరిపోదా శనివారంతో చూసేవాజుదా టాప్ నాచ్ వెళ్ళిపోయాడు టైమింగ్. సో వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ అనేదాన్ని కూడా అసలు ఇంకో పేరు పెట్టాలన్నమాట. గేమ్ చేంజర్ మటుకు అలాంటి పర్సన్ రామ్ చరణ్కి యాడ్ అవుతున్నారంటే, ఆ ఇద్దరికి శంకర్ యాడ్ అవుతున్నారంటే డెఫినెట్గా యూనిక్ సబ్జెక్ట్ అయితే అయి ఉంటుంది. అదే ఖచ్చితంగా గేమ్ చేంజ్ అయిపోతుంది, ఖచ్చితంగా అవుద్ది. ఇంకోటి అంటే ఖచ్చితంగా అవ్వద్దని నా ఎక్స్పెక్టేషన్స్. సరిపోతా శనివారంలో ఇంటర్వ్యూ చూసేటప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నాయి, దాంట్లో నాని ఒక మాట అన్నాడు,
ఎస్జే సూర్య గారు స్టోరీ ఓకే అంటే ఇంకా సినిమా హిట్ అయినట్టే అని. అవును, అంటే స్టోరీ అంత పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట మన ఎస్జే సూర్య. ఈ సినిమా కూడా సెలెక్ట్ అయిందంటే కంప్లీట్ ఇంకా హిట్ అయినట్టే అని మనం నమ్మాలి ఖచ్చితంగా. స్టోరీ ఉంటుంది, అట్ సేమ్ టైం అజయ్ సూర్య యాక్టింగ్ ఫస్ట్ ఫిదా అవుతారు. ఎందుకంటే నాని, అదే నువ్వు చెప్పిన ఇప్పుడు నాని పక్కన హీరోయిన్ ఒక మాట అంటది, నాని ఎన్ని మార్క్స్ ఇస్తావు అంటే 100 మార్క్స్ ఇస్తా అంటే, సో మరి అజయ్ సూర్యకి ఎంత ఇస్తావు అంటే 101 ఇస్తా అంటది. సో అంత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే అంత మల్టీ టాలెంట్ పర్సన్ అన్నమాట. చూడాలి మరి ఎలా చూపిస్తారో మరి. సో డెఫినెట్గా యూనిక్ అయితే నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూడాలి అన్నట్టుగా. ట్రెజర్తోనే మనం నెక్స్ట్ మనం ట్రైలర్ కోసం వెయిట్ చేసి ఇంకా ట్రైలర్ ఎలా వస్తుంది ఏందో దాన్ని బట్టి ఇంకో డిస్కషన్ పెడదాం. అది ఇంకో లొకేషన్లో ఎక్కడన్నా వేరే డిస్కషన్. మ్యూజిక్ అసలు మెయిన్ మ్యూజిక్ మర్చిపోయాం. తమను మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు బాగా అనిపించింది. అంటే వరస్ట్గా లేదు అట్లని, అంటే టీజరే కదా ఇంకా ట్రైలర్లో ఉంటుంది, మ్యూజిక్ చాలా వేరియేషన్ ఉంటుంది. తమనైతే ఎర కుమ్మేసాడు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు ఎర కుమ్మేసాడు. దాంట్లో ఆ టైటిల్స్ బయటప్పుడు మ్యూజిక్ అయితే భలే అనిపించింది అసలు. టైటిల్స్ లాస్ట్లో గేమ్ చేంజర్ రామ్ అట్లా టైటిల్స్ పెట్టేటప్పుడు మ్యూజిక్ సూపర్ అనిపించింది. నీకు ఎలా అనిపించింది మ్యూజిక్? యాక్చువల్గా సాంగ్స్ మంచి అసలు జరగండి సాంగ్స్ నాకు బాగా అనిపించింది. మేబీ యూ థింక్, బట్ ఐ థింక్ సాంగ్స్ నాకు పెద్దగా ఎక్కల. అదేలే ఒక్కొక్కరు ఒక్కో విధంగా. నాకైతే సాంగ్స్ రెండు కూడా నాకేం నచ్చలా. జరగండి బాగాలేదు, నాకు నచ్చలేదు. బీజిఎం మాత్రం అల్టిమేట్ గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే తమను ది బెస్ట్ ఇస్తాడు, అట్ ద సేమ్ టైం శంకర్ కి ఇవ్వడం అంటే మామూలు విషయం. శంకర్ ఏఆర్ రెహమాన్ తప్ప ఎవరిని పెట్టుకోడు. సో అలాంటి శంకర్ తమన్ని తీసుకున్నాడంటే తమన్ ఎంత బెస్ట్ ఇచ్చుంటాడు. సో చిన్న గెస్సింగ్, సో ఖచ్చితంగా బెస్ట్ ఇచ్చుంటాడు అవుట్పుట్ బీజిఎం వరకు. సాంగ్స్ ఏమో మనం విన్న 2 సాంగ్స్ నాకేం పెద్ద ఎక్కలేదు కాబట్టి ఈ 2 బీజిఎమ్స్ మాత్రం అల్టిమేట్గా ఇచ్చిండొచ్చు. సరే, ఇప్పుడు నువ్వు ట్రైలర్ చూసావు, ట్రైలర్ బిట్లో అంటే ఆ కటింగ్లో ఇంకేమైనా డిఫరెంట్ అనిపించిందా ఏమైనా మీకు? డైలాగ్స్ కూడా రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ డైలాగ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. నీకు అంటే నాకు చెప్పేసి నాకు స్టోరీ అయితే అదే అనిపించింది. లాస్ట్లో అన్ప్రెడిక్టబుల్ అని అంటే నన్ను ఎవరు అన్ప్రెడిక్టబుల్, నన్ను ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు అని చెప్పేసి చెప్పాడు. చూడాలి. అలా నీకేమనిపించింది? స్టోరీ టెల్లింగ్ అంటే కూడా రామ్ చరణ్ యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అది గమనించిన ఒకసారి. రామ్ చరణ్కి నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రంగస్థలం. ఆ సినిమా తర్వాత అంత నాకు తెలిసి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే త్రిపురలో డామినేషన్ ఉంటుంది ఎక్కడో ఒకడ. సో దీంట్లో అయితే రామ్ చరణ్ ఒక యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. సో శంకర్ ఖచ్చితంగా ఫోకస్ పెట్టాడు, రామ్ చరణ్ రిజల్ట్ అలాగే ఇవ్వబోతున్నాడు. సో ఓవరాల్ ప్రతి ఫ్రేమ్లో కూడా గమనించు, రంగస్థలం కంటే బెటర్ చేయాలని నాకు ఇంటెన్షన్ కనపడుతూ ఉంటుంది ఎవ్రీ ఫ్రేమ్లో. క్లోజ్అప్ షాట్స్లో ఎస్పెషల్లీ క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి. చెప్పులతో ఇలా పట్టుకొని ఎమోషన్స్. ఈ మధ్య కాలంలో అంత ఎమోషనల్ సీన్స్ ఏది రాలా. రామ్ చరణ్ అంటే త్రిపురలో వచ్చింది కానీ కంట్రోల్ చేసుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ ఆ ఫ్రెండ్ అంటే ఎన్టీఆర్ ఏదైతే చేయడం వల్ల కంట్రోల్ చేసుకుంటూ ఎమోషన్ కంట్రోల్ చేసుకునే సీన్స్ ఉంటాయి. దీంట్లో కంట్రోల్ చేసుకోలేడు ఆ సీన్, పర్టికులర్ సీన్ చెప్పులు పట్టుకొని. అలాంటి సీను నిజంగా థియేటర్లో చూస్తే డెఫినెట్గా టీయర్స్ వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే రామ్ చరణ్ నుంచి అలాంటివి చాలా తక్కువ రంగస్థలం చూసాం, తక్కువ. రిమైనింగ్ ఏ సినిమాలో కూడా పెద్ద ప్రొజెక్ట్ అవ్వాల. సో ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్, ఆ సీన్, అలాంటి సీన్స్ పడుతున్నాయి కాబట్టి ఎమోషన్గా కూడా బాగా కన్వే అవుద్ది. రామ్ చరణ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, మర్చిపోయా, మేము ఆల్రెడీ పుష్ప గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం. ఆ వీడియో మీరు చూడాలంటే పైన ఐకార్డ్స్లో పక్కన బాక్స్లో తీస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. సో ఇదనమాట ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికి సాస్ టీవీని కొంచెం కంటిన్యూగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.